ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఇప్పటికీ చెప్పాడు. ప్రేయర్ చేయి అన్నాడు. ఇప్పుడు శోధన గెలిచే వెపన్ ఏంటి చెప్పండి? ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు శరీరంలోంచి కొంచెం 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 ఎదుగుతావు కాబట్టి, దీన్ని వదిలిపెడతావు కాబట్టి ఆయన రావడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? శోధన యొక్క ఎండ్ ఏంటంటే ఆ స్పిరిట్ మీలోకి రావటమే. దేవుడు మీకోసం సిద్ధపరిచిన ఆ స్పిరిట్, అది విశ్వాసం అయితే విశ్వాసం, ధైర్యం అయితే ధైర్యం, నమ్మకం అయితే నమ్మకం, ఏదంటే అది, సాక్రిఫైస్ అయితే సాక్రిఫైస్. ఏ కైండ్ ఆఫ్ స్పిరిట్ దేవుడు మీకు రెడీ చేస్తాడో మీ పరిస్థితులకి, ఆ స్పిరిట్ ఆ గివెన్ టైంలో మీరు పొందుకున్నట్టుగా అయితే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ టెంప్టేషన్. ఓకే, మీరు ఆ ఆత్మస్థాయికి ఎదగనంతసేపు శరీరంలో ఉంటారు కాబట్టి సాతాను మిమ్మల్ని దుఃఖపరుస్తాడు, ఏడిపిస్తాడు, చంపుతాడు, విసిగిస్తాడు, శోధనలు, డిప్రెషన్ అన్నిటికీ గురి చేస్తాడు. మీ స్పిరిట్ ఆ లెవెల్కి రైజ్ అవ్వలేదన్నమాట. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే స్థాయికి మీరు ఎదగలేదు కాబట్టి శోధన ఉంది. ఓకే రైట్. మీలో ఎంతమంది శోధన వస్తే ప్రార్థన చేస్తున్నారు? దేవుడు నా కోసం రెడీ చేశాడు అని మీలో ఎంతమందికి తెలుసు? How many of you are praying? Hello friends, welcome to Target UPSC. If you are preparing for అని మీలో ఎంతమందికి తెలుసు? How many of you are praying? ఇప్పుడు పేతురు ప్రార్థన యేసు నామములో క్యాన్సిల్, డెవిల్ గో, అంటే నువ్వు ఒక ఆయన్ని లోపలికి తెచ్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పేశాడు ఆన్సర్. ఆత్మ సిద్ధమే, ఆయన రావాలనుకుంటున్నాడు పేతురు, కానీ నీ నమ్మకం ఉందే అటువైపు మారలా. నీ నమ్మకం నీ మీద ఉంది. నేను చేస్తా, నేనుంటా, స్వనీతి. మీకు అర్థమవుతుంది? నేనుంటా ప్రభువా, నేను మందు తాగకుండా కూడా ఉంటా అనేది వాడితో పాటు బార్కి వెళ్ళేది. 4 సార్లు వెళ్ళిన తర్వాత వాడు నీకన్నా మందు ఫెలోన్ చేసేది నిన్ను. ఎందుకని? అవి కుదరవు. అర్థమవుతుందా? సో మారేవాడు వేరే ఉంటాడు. రైట్. సో ఇప్పుడు